వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ మనసున మనసై నెక్స్ట్ ఎపిసోడ్. అనుకోకుండా ఆ రాత్రి ఆ అవకాశం వచ్చింది. శేషగిరి సాయంత్రం ఎటో వెళ్ళాడు. ఇంకా రాలేదు. రాత్రి 7:30కి ఎవరి కోసం చూడకుండా జయంతి వంట ఇంట్లోకి వెళ్ళి అన్నీ వడ్డించుకొని కంచం పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని తినసాగింది. మీనాక్షమ్మ కోడలిని వరుస 3 రోజులుగా చూస్తూనే ఉంది. కొడుకు కోడలు ఆ రోజు దెబ్బలాడుకున్నాక మాట్లాడుకోవడం లేదని తెలుసు. రోజురోజుకి జయంతి కొరకరాని కొయ్యగా తయారవుతోంది. ఎవరిని లెక్క పెట్టదు. ఎవరి మాట లక్ష్యం లేదు. ఇంట్లో అత్తగారన్న గౌరవం, మర్యాద చూపదు. ఎవరు తిన్నా, తినకపోయినా తనిష్టం వచ్చినప్పుడు తినేసి కంచం సింక్‌లో పడేసి పోతుంది. ఏ పనిలో సాయం లేదు. కనీసం పనిమనిషి రాని రోజునైనా ఏ పని చేయడానికి ముందుకు రాదు. పనంతా తనే చేసుకోవాలి. కొన్ని పనుల్లో శాంతి సాయం చేస్తుంది తప్ప, ఇంటి కోడలుగా అంతలా పట్టినట్టు ఊరుకునే జయంతి వ్యవహారం ఆమెకి మింగుడు పడడం లేదు. అసలే గొడవలు తానేమన్నా అంటే విరుచుకుపడుతుందని ఆవిడ నోరు మూసుకొనే ఉంటుంది. కానీ ఇంకా 7:30 కాకుండా మొగుడు ఇంటికి రాకుండానే అన్నం తింటున్న జయంతిని చూస్తే ఆవిడ ఆ రోజు ఉండబట్టలేకపోయింది. ఇంకా 7:30 కాకుండా మొగుడు ఇంటికి రాకుండానే అన్నం తింటున్న జయంతిని చూస్తే ఆవిడ ఆ రోజు ఉండబట్టలేకపోయింది. ఇంకా 7:30 కూడా అవ్వలేదు. వాడొచ్చే వరకైనా కాస్త ఆగవచ్చు కదా! ఎంతైనా కట్టుకున్న మొగుడు. ఆ మాత్రం మర్యాద ఇవ్వచ్చు గదా! ఏమిటోనమ్మా, మా కాలంలో ఎన్ని గంటలైనా మగాడు ఇంటికొచ్చే వరకు కాచుకుండేవాళ్ళం అంది కాస్త ఎత్తి పొడుపుగా. జయంతి ఆవిడ వంక ఓ తిరస్కారం, హేళన నిండిన చూపు విసిరి, అది మీ కాలం సంగతిలేండి అంది. మీనాక్షమ్మ సూటిగా చూసి, ఏ కాలమైనా ఇంట్లో ఇవాళ్ళెవరూ తినకుండా ఇంటి ఇల్లాలు ఇలా తినడం నేనెక్కడా చూడలేదు అంది ఆవిడ వ్యంగ్యంగా. అది ఇంటి ఇల్లాళ్ళ సంగతి నే ఇంటి ఇల్లాలని కాదులెండి. మీరే ఈ ఇంటి ఇల్లాలు. ఇది మీ ఇల్లు. ఇది మీ సంసారంలా ఉంది గాని నాదిలా కనిపించడం లేదు. మీనాక్షమ్మ తెల్లబోయింది. ఏమిటి ఇది నీ ఇల్లు, సంసారం గాదు అని ఉంటున్నారు? ఇల్లు, వంట, సంసారం మీరు నడుపుతుంటే ఇది నా ఇల్లెలా అవుతుంది? జయంతి రెట్టించింది. నా ఇంట్లో నేను, నా మొగుడు ఉంటే అప్పుడు ఆయన కోసం ఉండేది మానేది నేను చూసుకుంటాను. బాగుందమ్మా నీ వరస. నీలా మాట్లాడే కోడల్ని ఎక్కడా చూడలేదు, వినలేదు అంది మీనాక్షమ్మ విరక్తిగా. నా కొడుకుని కట్టుకున్నాక నా కోడలివి అవుతావు. నా కోడలివి అయ్యాక ఈ ఇంటి బరువు బాధ్యతలు నీవవుతాయి. ఇలా నీ ఇల్లు కాదన్నట్టు పట్టించుకోకపోవడం, ఏదో హోటల్లో ఉండి భోజనం చేస్తున్నట్టు ఇష్టం వచ్చినప్పుడు తినిపోవడం, అలా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేదా నీకు? ఎవరేం అనుకుంటే నాకేం? ఈ ఇంట్లో భోంచేసేందుకు నేను నెలకింత అని డబ్బు ఇస్తున్నాను మా ఆయనకి. నాకు కావాల్సినప్పుడు తినే హక్కు నాకుంది నిర్లక్ష్యంగా చూస్తూ అంది. మీనాక్షమ్మ నోటి మాట రాలేదు. జయంతి లోలోపల సంతోషించింది ఆవిడ మొహం చూసి. కావాలి, ఇలాగే కావాలి. నన్నెవరూ లక్ష్యపెట్టని వాళ్ళని నేనెందుకు గౌరవించాలి? నా మీద ఎవరికీ లేనప్పుడు వాళ్ళంతా నాకు ఏమవుతారు? శేషగిరి మీద కోపం, కసి సగం తీర్చుకున్నట్టు అనిపించింది. అలా హక్కు నాకు లేదు అని మీరంటే ఈ ఇంట్లో నేనెందుకు పడి ఉండటం? మీ అబ్బాయి నేను వేరే ఇంటికి వెళ్తాం. అక్కడ నా ఇల్లాలి డ్యూటీలు చక్కగా నిర్వహించుకుంటాలేండి. తన మనస్సులో మాట అత్తగారి ముందు బయట పెట్టడానికి ఛాన్సు వచ్చిందని సంతోషించింది. అత్తగారెలాగో కొడుకుతో చెప్తుంది. అప్పుడు శేషగిరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అత్తగారు చెప్పక్కర్లేకుండానే అప్పుడే వచ్చిన శేషగిరి ఆ మాటలు విన్నాడు.
ఒంటరిగా భోజనం చేస్తున్న జయంతిని చూశాడు. ఏమిటమ్మా? ఏమిటి గొడవ? మాడిపోయిన తల్లి మొహం చూస్తూ అడిగాడు. వచ్చావుగా, విను. మీ ఆవిడ ఏమంటుందో. ఈ ఇల్లు తనది కాదట, నాదట. ఇక్కడ ఆవిడకి ఏ బాధ్యతలూ లేవుట. తిండికి డబ్బిస్తుంది కనుక ఆవిడకి హక్కు ఉందట తినిపోవడానికి. ఇల్లాలిగా ఇల్లు వాకిలి చూసుకోవాలంటే ఆవిడిల్లు ఆవిడకుండాలట. అంటే నాయనా, వేరింటి కాపురం పెట్టాలని కాబోలు మీ ఆవిడ ఉద్దేశం. అదేదో నీవు మీ ఆవిడ చూసుకోండి అంటూ చల్లచల్లగా అంటిస్తూ అంది. జయంతి వంక తీక్షణంగా చూశాడు శేషగిరి. అది చూడనట్టు జయంతి నిర్లక్ష్యంగా చూపు తప్పించి అన్నం తినసాగింది. ఆహా! అత్తింటి కాపురం ఇంత బాగా చేసింది. ఇంక వేరింటి కాపురం వెలకబెడుతుంది ఈవిడ చక్కగా. ఏదో నీ ఉండబట్టి తిండైనా తింటున్నాను. ఈవిడ్ని నమ్ముకుంటే పస్తులే గతి. మొగుడు తినకుండానే మెక్కి కూర్చునే ఈ పెళ్ళాం రేపు నాకి వండి పెడుతుందనే నమ్మకం ఏముందమ్మా? ఇంతకీ వేరింటి కాపురం పెట్టడం మానడం ఈవిడిష్టమేనంట. ఆ, నా ఇష్టమే. పెళ్ళాం కావాలంటే వేరే కాపురం పెట్టండి. తల్లో పెళ్ళామో తేల్చుకోండి. నాది కాని ఇంట్లో నేనుండను. ఇక్కడ నాకు దేంట్లోనూ స్వాతంత్రం లేదు. నా ఇష్టం వచ్చినట్లు నా ఇల్లు సర్దుకోవాలన్న కోరికైనా తీరడం లేదు. నాకు ప్రైవసీ కావాలి. వీళ్ళందరి మధ్య నేనుండలేను. నా ఇల్లు, నా మొగుడు, నా సంసారం నాకుండాలి. జయంతి తెగేసి చెప్పేసింది. శేషగిరి ఆ తెగింపు ధోరణికి తెల్లబోయాడు. ఇంట్లో వాళ్ళు కాస్త మందలించి పంపిస్తారనుకుంటే జయంతి ధోరణి మరీ బరితెగింపుకి దిగడం చాలా ఆశ్చర్యమే కలిగించింది. మగాహం తన్నుకొచ్చింది. అతనిలో తేల్చుకోవాల్సింది నీవు. కాపురం కావాలో అక్కర్లేదో నీవే తేల్చుకో. నీవు చెప్పినట్లాడడానికి నేనేం వెర్రి వెధవను కాను. వేరింటి కాపురం కావాలట. ఉన్న కాపురం ముందు నిలుపుకోవడం నేర్చుకో. మొగుడు లెక్కలేదు, అత్త లెక్కలేదు, కాపురం లెక్కలేదు. నీలాంటి దాన్ని నమ్ముకొని నీ కొంగు పట్టుకు వస్తే నా గతి ఏమవుతుందో నాకు తెలుసు. ముందు అణకువ నేర్చుకో. మొగుడి మనసు గెలుచుకో. అత్త ఆడబిడ్డల అభిమానం పొందడం ఎలాగో తెలుసుకో. ఇవన్నీ నీవు చేస్తే ఆ మొగుడన్నవాడే నీ వెంట వస్తాడు. నీకు కావాల్సింది భర్త, సంసారం కాదు. నీ అధికారానికి తలొగ్గి పడుండి నీవు ఆడమన్నట్టు ఆడే ఓ మగ వెధవ కావాలి. అన్నీ నా దగ్గర కుదరదని ఈ పాటికి నీకు తెలిసి ఉండాలి. కనుక అలాంటి ఆశలుంటే వదులుకో. అసలు ముందు ఈ ఇంట్లో నీ స్థానం ఉంటుందో ఊడుతుందో కూడా తెలుసుకో. శేషగిరి కోపంతో ఎగిరిపడ్డాడు. అంటే నన్ను బెదిరిస్తున్నారా? ఏం పెళ్ళాన్ని వదిలేస్తున్నారా? మంచిదే, అలాగే చేయండి. మీలాంటి మొగుడున్నా లేకపోయినా నాకు ఒక్కటే, నాకు అదే కావాలి. వదిలేయండి. విడాకులిచ్చేయండి. ఇలాంటి చెత్త కాపురం నాకు అక్కర్లేదు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మీరు బెదిరిస్తే లొంగిపోయి కాళ్ళబేరానికి దిగుతాననుకుంటున్నారు కాబోలు. ఈ క్షణం వెళ్ళగలను ఇంట్లోంచి. జయంతి కోపంతో రెచ్చిపోయింది. మరింకేం, వెళ్ళు. నిన్నెవరూ పట్టుకోలేదు ఇక్కడ. శేషగిరి ఎకసెక్కంగా అన్నాడు. ఒరేయ్ శేషు, ఏమిటిరా ఇది? ఆవిడగారితో సమంగా నీవును ఇరుగుపొరుగు వింటారని కూడా లేదు. ఇద్దరికి ఇంక ఆపండి. ఇద్దరికిద్దరు బాగా తయారయ్యారు. పెళ్ళై 3 నెలలకే ఇలా తగువలాడుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. అంతా మీ నుంచే. ఇంట్లో మీరంతా ఉండబట్టే ఆయన నన్ను లెక్క చేయడం లేదు. మా అందరి వల్లే మా మధ్య గొడవలు. మీ అందరూ ఆయన నెత్తిమీద ఉండబట్టే ఆయనకెప్పుడూ డబ్బుగోల, పిసినారితనం. ఓ సరదా పాడు లేకుండా నా జీవితం నాశనమయింది. అందుకే ఈ ఇంట్లోంచి పోతే గాని నా కాపురం బాగుపడదు. నాకు మనశ్శాంతి దొరకదు. జయంతి అత్తగారిని తీక్షణంగా చూస్తూ అరిచింది. మీనాక్షమ్మ మొహం వెలవెలబోయింది. ఆరోపణలకి ఆవిడ మొహం ఎరుపెక్కింది. విన్నావా నాయనా? వెళ్ళు, నీ భార్యతో వేరింటి కాపురం పెట్టుకో.
మా కోసం మీరే త్యాగాలు చెయ్యక్కర్లేదు. ఏదో మా బతుకు మేం బతుకుతాం. పెంచి చదివించినందుకు నెలకు 1000 2000 మా మొహాన వీలైతే కొట్టు. అదీ లేకపోతే మా బాధలు మేం పడతాం. నీ పెళ్ళాం మా మీద పడి ఏడవక్కర్లేదు. ఆవిడ గొంతు రుద్ధమయింది. శేషగిరి జయంతిని మింగేసేట్టు చూశాడు. ఏమిటమ్మా నీవు కూడా మతిలేకుండా ఆ మాటలు? ఇందాక చెప్పాగా, ఇలాంటి భార్యని నమ్ముకొని మిమ్మల్ని వదులుకుంటే నా పాట్లు దేవుడికెరుక. ఈవిడికే కాపురం చేసే లక్షణాలు ఉంటే ఇంత గొడవెందుకు? ఏదో తిండైనా దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడుంటే అసలు ఈవిడ నాకేం ఇచ్చిందని, చేసిందని ఆవిడ రమ్మనగానే వెళ్తాను. నాకేం అంత బుద్ధి లేదనా? నీ ఉద్దేశం ఉండాలో వెళ్ళాలో తేల్చుకోవాల్సింది ఆవిడ, నేను కాదు. శేషగిరి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. మీనాక్షమ్మ కళ్ళు తుడుచుకొని వంటింట్లోకి వెళ్ళింది. జయంతి సీరియస్గా చూసి అతని వెంట గదిలోకి నడిచింది. ఇదిగో నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. మనం వేరే ఇంటికి వెళ్దాం. నా కాపురం నాకు వేరే ఉండాలి. మీరేం ఖర్చులకి భయపడక్కర్లేదు. నాకు బ్యాంకు వాళ్ళు ఇల్లిస్తారు. మీ వాళ్ళకి ఇల్లు ఉంది. పెన్షన్ ఉంది. కావలిస్తే 1000 2000 ఇవ్వండి వాళ్ళకి. మనిద్దరి మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే, మన కాపురం సవ్యంగా సాగాలంటే మనం వేరే ఉండాలి. నేను సీరియస్గా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. మీరేం నిర్ణయిస్తారో ఆలోచించి చెప్పండి. రేపటిలోగా ఆలోచించక్కర్లేదు. ఇప్పుడే చెప్తున్నాను. మా వాళ్ళను వదిలి నేను నీ వెంట రావాల్సినంత ప్రేమ, అనురాగం నీ నుంచి నాకేం దొరకలేదు. మొగుడంటే లెక్కలేని నీలాంటి దాని కోసం నా వాళ్ళకి నేను దూరం కాను అని. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? కటువుగా అంది. ఆహా! నీ ప్రవర్తన మార్చుకొని నీకు నా మీద ప్రేమ, గౌరవం ఉందని ముందు నిరూపించుకున్నాక అప్పుడు ఈ మాట ఎత్తు. అప్పుడు నా జవాబు వేరుగా ఉండవచ్చు. అంతవరకు ఇదే నా జవాబు. మీ మీద ప్రేమ, గౌరవం కలిగేట్టు ప్రవర్తించాలంటే దానికి మీ వైపు నుంచి మీరేం చేశారో ఆలోచించుకోండి. బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికైనా మీరు నేను వేరే ఇంట్లో ఉంటే మన మధ్య బంధం గట్టిపడే అవకాశం ఉండవచ్చు. ఆ నమ్మకం నాకు లేదు. ఆ నమ్మకం నీవిచ్చాక ఆలోచిస్తాను. జయంతి పెదివి కొరుక్కుంటూ కాసేపు నిలబడి తరువాత ఏదో నిర్ణయించుకున్న దానిలా, సరే, నే చెప్పవలసింది నేను చెప్పాను. ఇక ఏం జరిగినా నన్ను బ్లేమ్ చెయ్యొద్దు. మీకు అవకాశం ఇచ్చాను. ఇంక నన్ననొద్దు. అంటే అంటే ఏమిటో చేసి చూపిస్తాను. అప్పుడు తెలుస్తుంది అంది. శేషగిరి అదోలా నవ్వి గదిలోంచి వెళ్ళిపోయాడు. దమ్ము, మీ అక్కయ్య ధోరణి మరీ శృతిమించినట్టు అనిపిస్తోంది. మనమందరం చెప్పిన తరువాత కూడా మారకపోగా ఇంకా ఎక్కువ కసి కోపం పెట్టుకొని సాధిస్తోందట. ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టాలంటోందట. గోపాలకృష్ణ ఆఫీసు నుంచి వచ్చి విరక్తిగా దమయంతితో అన్నాడు. దమయంతి తెల్లబోయింది. ఏమిటో ఈ సంబంధం చెప్పి మధ్యలో నేను ఇరుక్కున్నాను. శేషగిరి మళ్ళీ ఇవాళ నాతో చెప్పి గోల పెట్టాడు. ఇదేమిటి? దీనికేమైనా దెయ్యం పట్టిందా? ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని దిగులు. ఇప్పుడైనా సుఖంగా ఉండకుండా ఈ గొడవలేమిటి? మొన్న అమ్మ ప్రేమ, మీరు ఎంతో చెప్పాం. అయినా ఇది మారలేదంటే దీనికేమైనా పిచ్చెక్కిందా? చేతులారా కాపురం పాడు చేసుకుంటోంది ఆవేదనగా అంది దమయంతి. అది తన ఇల్లు కాదట. తన మొగుడు వేరే ఉంటే తప్ప తన కాపురం బాగుపడదట. బ్యాంకు వాళ్ళు నాకెలాగో ఇల్లిస్తారుగా అందట. అతనేమన్నాడు? పోనీ అలా చేస్తేనన్నా గొడవలు సర్దుకుంటాయేమో. అతను దానికి ఒప్పుకుంటాడా? ఆశగా అడిగింది. అతనెందుకు ఒప్పుకుంటాడు? ఈవిడ నాకేమిచ్చిందని ఈవిడ అడగ్గానే నా వాళ్ళందర్నీ వదులుకొని ఆవిడ కొంగు పట్టుకుని వెళ్తాను. ఈవిడ్ని నమ్ముకొని వెళ్తే రెంటికి
చెడ్డ రేవిడినవుతాను అన్నాడు. అతనన్నది నిజమే కదా! అతనేం జాయింట్ ఫ్యామిలీ అన్నది దాచలేదుగా! అయినా ఇదేమిటి దమయంతి, మీ అక్క ఇంత స్టూపిడ్‌గా బిహేవ్ చేస్తోంది. ఇన్నేళ్ళు వచ్చి కూడా ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకోకుండా తనూ బాధపడుతూ, అతన్ని బాధపెడుతోంది. చూస్తుంటే ఇతని తప్పు నాకేం కనబడలేదు. బాగుంది. అలా అయితే పెళ్లి చేసుకోకపోవాల్సింది. అదే మనం చేసిన పొరపాటు. ఏదో పెళ్లి, సంసారం ఏర్పడితే దీని తిక్క, పంతం తగ్గుతాయనుకున్నాం. దాని కర్మ అలాగుంది. శేషగిరి కాస్త సర్దుకోమండ సర్దుకోడనుకుంటాను. మీరు చెప్పాల్సింది అతన్ని కాస్త సర్దుకోమని. బాగుంది. అతని తప్పు లేకుండా నీవే సర్దుకుంటూ ఉండు అని ఎలా చెప్పమంటావు? గోపాలకృష్ణ విసుక్కున్నాడు. చూస్తుంటే మీ అక్క ఈ కాపురం చేసేట్టు నాకనిపించటం లేదు. అతను అప్పుడే బాగా విసిగిపోయాడు. చాలా విరక్తిగా పోతే పోనీండి, ప్రాణానికి సుఖమన్నా ఉంటుంది అన్నట్టు మాట్లాడాడు. నా తప్పు లేకుండా మీకు నేను చెప్తున్నాను ముందుగా అని అన్నాడు. మాటలు విని పద్మావతి వచ్చింది. మళ్ళీ గోపాలకృష్ణ జరిగింది ఏకరువు పెట్టాడు. ఆవిడ తెల్లబోయింది. అయిపోయిందిలే. ఇంక ఇది కాపురం చేసే రకం కాదులే. మనకు బుద్ధి లేక పెళ్లి చేశాం. పోనీ వేరే ఇల్లు తీసుకుని పెళ్ళవక ముందే ఉందిగా. ఇప్పుడు మొగుణ్ణి వదిలేసి ఉందని దీనికి ఆ ఉద్యోగం చూసుకుని ధైర్యం, ఆ ఆసరా చూసుకు తైతక్కలాడుతోంది. కానీ దీన్ని ఇంకా ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు. మనం ఏమీ కలగజేసుకోవద్దు. ఏం చేసుకుంటుందో చేసుకోని అని ఆవిడ చాలా విరక్తిగా లేచి వెళ్ళిపోయింది. దమయంతికి నెలలు నిండాయి. ఏ రోజైనా పురుడు రావచ్చు. నీవు ఊరికే ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. గోపాలకృష్ణ దమయంతి చేయి ప్రేమగా నిమిరాడు. శేషగిరిని ఇంటికి పిలిచి మాట్లాడుదామా? దమయంతి ఆశగా చూసింది. మాట్లాడవలసింది అతనితో కాదు, మీ అక్కతో అని లేచాడు గోపాలకృష్ణ. తరువాత ఏం జరిగింది అన్నది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతలా మా స్టోరీస్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.